బాలలారా, మన అందరికీ ఎంతో ఇష్టమైన వినాయకుని మూషికవాహనుడు, మోదకప్రియుడు, విశ్వం మొదలైన చోటే ప్రత్యక్షమైన దేవుడు. ఆయన్ను ఎవరు సృష్టించారు? ఎందుకు ఆయనకు ఏనుగు తల వచ్చింది? ఇప్పుడు మనం వినిపించబోతున్నాం వినాయకుని సృష్టికథ. పరమశివుడు త్రిలోకాధిపతి, అనాది అనంతుడు. ఆయన భార్య పార్వతీదేవి హిమవంతుని కుమార్తె. ఒకసారి పార్వతీదేవి స్నానం చేయబోతూ తన శరీరానికి పసుపుతో పూతలు వేసుకొని ఆ పసుపుతో ఒక చిన్న బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు ప్రాణం పోసి ఇది నా కుమారుడు అని ప్రేమగా పెంచుకుంది. ఆ బాలుడు చాలా బాగుండేవాడు. పార్వతీదేవి చెప్పిన మాటల్ని వింటూ ఆమెను రక్షించేవాడు. ఒకసారి పార్వతీదేవి స్నానం చేస్తున్న సమయంలో ఎవర్ని లోపలికి అనుమతించవద్దు అని చెప్పింది. ఆ బాలుడు తల్లి ఆజ్ఞను పాటిస్తూ బయట ఎవ్వరినీ లోపలికి అనుమతించలేదు. అప్పుడే పరమశివుడు అక్కడికి వచ్చాడు. లోపలికి వెళ్ళబోతే ఆ బాలుడు అడ్డగించాడు. శివుడు, నీవు ఎవరు నన్ను అడ్డగించడానికి అన్నాడు. కాని బాలుడు, నా తల్లి ఆజ్ఞ మేరకు మిమ్మల్ని అడ్డగిస్తున్నాను అని ధైర్యంగా చెప్పాడు. శివుడు కోపంతో తన త్రిశూలంతో ఆ బాలుడి తలను నెట్టి తూలిపోయేలా చేశాడు. తన కుమారుడు చనిపోయిన సంగతి తెలిసి పార్వతీదేవి తీవ్రమైన శోకంలో పడిపోయింది. ఆమె తన శక్తిని అంతటా విసిరి ప్రపంచాన్ని నాశనం చేయాలనే కోపంతో భయంకరంగా మారింది. శివుడు చింతించి విష్ణుమూర్తితో కలిసి ఒక పరిష్కారాన్ని ఆలోచించాడు. పశ్చిమ దిశగా వెళ్ళు, మొదట చూపిన ప్రాణి తల తీసుకురా అన్నాడు. అప్పటికి ఒక ఏనుగు కనిపించింది. దాని తల తీసుకొని ఆ బాలుడి శరీరానికి అమర్చారు. శక్తితో ప్రాణం పోసి అతనికి గణేశుడు అని పేరు పెట్టారు. శివుడు చెప్పాడు, ఈ బాలుడు సర్వగణాధిపతిగా నిలవాలి. ప్రతి పూజకు ముందు ఇతనిని పూజించాలి. అతని ఆశీర్వాదం లేకుండా ఎలాంటి శుభకార్యం జరగదు అని. అప్పటినుంచి గణేశుడు విజ్ఞానాన్ని ఇచ్చేవాడుగా, విఘ్నాలను తొలగించేవాడుగా, విద్యార్థులకు, వ్యాపారవేత్తలకు, కుటుంబాలకు ఆరాధ్య దేవుడయ్యాడు. అందుకే మనం వినాయక చవితినాడు గణేశుని పూజిస్తాము. మట్టి విగ్రహాన్ని తయారు చేసి ప్రేమగా పూజించి ఆయనకి ఇష్టమైన ఉండ్రాలు తినిపించి చివరికి జలంలో నిమజ్జనం చేస్తాము. ఇది ప్రకృతిని గౌరవించటానికి, గణేశుని సృష్టిని గుర్తు చేసుకోవటానికి. ఈ కథ మనకు చెబుతోంది, తల్లి ఆజ్ఞను గౌరవించాలి, ధైర్యంగా నిలబడాలి, మన తప్పు తెలిసిన వెంటనే దాన్ని సరిదిద్దుకోవాలి. గణేశుని పూజ చేయడం మన జీవితం విజయవంతం కావడానికి ప్రారంభం.